బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా దాడులతో ఇరాన్ దద్దరిల్లిపోతోంది. అణు కేంద్రాలపై దాడితో ఫస్ట్ టార్గెట్ పూర్తి చేస్తుంది అమెరికా. ఖమేనీని లేపేయడమే అమెరికా నెక్స్ట్ టార్గెటా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఖమేనీకి స్పాట్ పెట్టామంటోంది ఇజ్రాయెల్. ఖమేనీకి స్పాట్ పెట్టామంటోంది ఇజ్రాయెల్. సుప్రీం లీడర్ని చంపేస్తారు అనే భయంలో ఇప్పుడు ఇరాన్ ఆర్మీ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత సెక్యూరిటీని పెంచినట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు, బంకర్లో అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎక్కడ కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఎటువంటి కమ్యూనికేషన్కి సంబంధించి ఆయనకి లేదు. ఆయన కమ్యూనికేషన్ లేకుండానే ఆయనతో చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ప్రస్తుతం మాటలు వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అయతుల్లా అలీ ఖమేనీకి భద్రత భారీగా పెంచారా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇరాన్ ఇప్పుడు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఆయనకి కీలకమైన వ్యక్తులను కోల్పోయాడు. ఖమేనీ కీలకమైన వ్యక్తులను కోల్పోయిన తర్వాత నుంచి కాస్త ఆందోళనలో ఉన్నాడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయన. ఇప్పటికీ ఈ దాడి నేపథ్యంలోని కీలకమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆందోళనలో ఉన్నాడు ఖమేనీ అంటూ కూడా చర్చ మొదలైంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఎవరెవరు మరణించారనేది చెప్పే ప్రయత్నం చేస్తా. చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బఘేరీ, ఆయన ప్రధాన సైనికాధికారి బాంబు దాడిలో మృతి చెందారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఖమేనీకి అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడైన. ఆ తర్వాత మాట్లాడుకుంటే ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ, ఈయన కూడా కీలకమైన వ్యక్తి. ఆ తర్వాత గోలం అలీ రషీద్. ఇక్కడ మాట్లాడుకుంటే కేంద్ర కమాండర్, వాళ్ళ సెంట్రల్ కమాండర్. అలాగే అమీర్ అలీ హఫీజాదే ఐఆర్జీసీకి సంబంధించి కమాండర్. అలాగే దావూద్ షేక్ ఖైన్. ఇలా మాట్లాడుకుంటూ పోతే కీలకమైన వ్యక్తులు మరణించిన సందర్భం. న్యూక్లియర్ శాస్త్రవేత్తలు మరణించారు 21-22 దాడుల్లో. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఖుద్స్ ఫోర్స్కి సంబంధించి పాలస్తీనా విభాగం అధికారిగా మాట్లాడుకున్న వ్యక్తి కూడా మరణించిన సందర్భం. ఇలా అనేక మంది మరణించడంతో ప్రస్తుతం సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, ఇప్పుడు బంకర్లు దాక్కున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఎక్కడా కూడా కమ్యూనికేషన్ లేదు. ఒకనొక సందర్భంలో వాట్సాప్ కూడా వాడడం మానేయండి అంటూ డైరెక్షన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మీరు చూడొచ్చు, బంకర్లో అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడంటూ ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పటికే తమ పనులను వేగవంతం చేస్తున్నాయి. ఎలాగైనా ఇటు అయతుల్లా అలీ ఖమేనీని లేపేస్తారు అని చెప్పి వాళ్లకు ఒక బలమైన నమ్మకం కుదురుతోంది, ఒక బలమైన ఆరోపణ వినిపిస్తోంది ఇరాన్కి. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికో, రేపటికో, లేకపోతే రేపటి ఉదయానికో, లేకపోతే వచ్చే వారం 10 రోజుల్లోని ఈ దాడులు జరగచ్చంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇటు రష్యా అండగా వస్తే తప్ప ఇటు బయటకు వచ్చే సందర్భాలు లేవా? మరి ముఖ్యంగా ఏం జరగబోతోంది? ఇంకొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తన తర్వాత ఎవరు ఉండబోతున్నారు ఇప్పటికే? ఎందుకంటే లీడర్స్ సాధారణంగా చూస్తూ ఉంటాం, లీడర్స్ అనే వాళ్ళు ఉండగానే ఇంకొకరిని తయారు చేస్తూ ఉంటారు, ఇంకొకరిని రెడీ చేసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఒకవేళ తాను చనిపోతే తన స్థానంలో 3 సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడంటూ న్యూయార్క్ టైమ్స్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ దెమ్. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, ఏదైనా జరగచ్చు. బట్ ఇక్కడ ట్రంప్ చెప్పిన దాని ప్రకారం, మా ఉద్దేశము, అమెరికా చెప్పిన దాని ప్రకారం, ఇజ్రాయెల్ చెప్పిన దాని ప్రకారము ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ లేపేయడం మాకేదో పెద్ద పని కాదు. లేపేయడం అంటే చాలా ఈజీ మాకది. వాడు ఎక్కడున్నాడో తెలుసు, ఇదే పదం. వాళ్ళు ఎక్కడున్నాడో తెలుసు, వాడిని ఎలా కొట్టాలో మాకు తెలుసు. కానీ వాడిని కొడితే మాకేం కలిసి వస్తుంది? వాడిని కొట్టం, కానీ డీల్ కుదుర్చుకోకపోతే మాత్రం దారుణాతి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుందంటే ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశాడు ట్రంప్. ఆ తర్వాత పరిణామాలు చూసాం. ఈరోజు ఉదయం వరుస బాంబులతో విరుచుకుపడింది, బంకర్ బాంబులను విసిరిపడేసింది. ఇప్పుడు ఇదే ఖమేనీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఎందుకు వీళ్ళు శత్రువులుగా మారాడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఒకప్పుడు దోస్తానం ఉండింది. అవును, మీరు విన్నది నేనంత అక్షరాలు నిజం.
కానీ మారిన పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు లేకపోతే ఆ ఈక్వేషన్ నేపథ్యంలో అది కాస్త వీళ్ళిద్దరి మధ్య వైరాన్ని పెంచింది. కోర్స్ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఇది కూడా ఒక కారణం అనే చర్చ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ని వేసేస్తాం, పీకేస్తాం, లేపేస్తాం అంటూ ఇరాన్ చెబుతూ ఉంటే ఇప్పుడు ఇరాన్ డైలాగ్ మారింది. అమెరికా అధ్యక్షుని కూడా లేపేస్తాం అంటూ గతంలో చెప్పుకొచ్చిన సందర్భం. ఎవరు? ఇజ్రాయెల్ అంటుంది ట్రంప్ని లేపేయడానికి లేకపోతే అమెరికా అధ్యక్షుని లేపేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ ప్రణాళికలు ఏవో ఉన్నాయంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. వీడిని ఇలా విడిచిపెడితే లాభం లేదు, రేపటికి ఎప్పటికైనా మనకి ప్రమాదమే అంటూ ఈ కోణంలోని ప్రస్తుతం అడుగులు వేస్తోందా ఇరాన్? ఏం చేయబోతోంది? రష్యా ఊతమిస్తుందా, మద్దతిస్తుందా? ఏం జరిగే అవకాశం ఉంది? ఆ ముగ్గురు ఎవరు? ఖమేనీ తర్వాత రాబోయే ముగ్గురు ఎవరు? ఏం జరగబోతోంది? ఎటువంటి ఈక్వేషన్స్ని ఫాలో అవుతోంది ఇరాన్? ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నందు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నందు, అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇరాన్? అట్ ద సేమ్ టైం ఎలాగైనా సరే ఇటు అమెరికన్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేయచ్చు అనే చర్చ కూడా జోరందుకుంటోంది. అఫ్కోర్స్ ఇరాన్ కూడా ఈ అంశానికి సంబంధించి బలంగా నమ్మింది, అందుకే బంకర్లోకి ఖమేనీని పంపించిన సందర్భం. ఎలా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ? అంటే సచిన్, క్లియర్గా ఒకటే మాట, ఆపరేషన్ ఖమేనీ అనేది నడుస్తుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే అమెరికా వైఖరి తెలిసిన ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకోగలిగేది. అమెరికా వైఖరి మనం ఒకసారి ముందు నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. లిబియాలో చూడొచ్చు గడాఫీ పరిస్థితి, ఆ తర్వాత సదాం హుస్సేన్ పరిస్థితి మనం చూసాం, ఇరాక్లో, అలాగే సిరియాలో పరిస్థితి చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆల్మోస్ట్ అక్కడ పరిస్థితికి వాళ్లే కారణం. ఒక రకంగా అక్కడ ఏదో మేము హెల్ప్ చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా, అంటే పాము ఎంత బలమైందనే సరే తల గనక తీసేస్తే ఇక పాము శరీరం పనికిరాదు అన్నట్లుగా ఆ దేశం అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, ఆ దేశం సుప్రీం లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక్కసారి తప్పించేసాము అంటే ఇక సమస్య ఉండదు అనేది అమెరికా విధానంగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఈ 4-5 దేశాల్లో పరిస్థితిని కూడా అలాగే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమెరికా సపోర్ట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్కు ఉంది అని, అంటే ఈ యుద్ధంలో ఎప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని పూర్తిగా గమనించారో ఇరాన్ జాగ్రత్త పడింది. అలాగే సుప్రీం లీడర్ వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో దాక్కున్నారు. ఎందుకంటే మెయిన్ టార్గెట్ ఇక్కడ బాంబులు వేసి ఏదో ఇరాన్ ఏదో చేసేస్తారు అనే దానికంటే కూడా ముందు ఈ సుప్రీం లీడర్ని కనుక అడ్డు తొలగించుకుంటే ఇక దేశం వీక్ అయిపోతుంది ఎలాగో అనేది అమెరికా స్ట్రాటజీగా ఉంటుందని తెలిసే ఖమేనీ ముందుగానే దాక్కున్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఖమేనీకి సంబంధించినటువంటి లొకేషన్ మాకు తెలుసు, ఎక్కడున్నాడో తెలుసు అని అమెరికా మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఖమేనీ ఎక్కడున్నాడు అనేది అమెరికాకి తెలియదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే దేర్ ఆర్ సమ్ సాఫ్ట్ స్పాట్స్, కొన్ని బ్లాక్ స్పాట్స్ను ఉన్నాయి. ఏవి? అమెరికా ఫలానా చోట ఖమేనీ ఉండుండొచ్చు అంటూ కొన్ని స్పాట్స్ని గ్యాదర్ చేసుకోగలిగింది. ఒక 6-7 స్పాట్స్ ఏవో గ్యాదర్ చేసుకున్నారని, ఆ ప్లేసుల్లో ఎక్కడైనా ఉండుండొచ్చు, కానీ ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలియదు. ఉన్నా కానీ అంత ఈజీగా బయటికి తీసుకురాగలుగుతారా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఖమేనీ పూర్తిగా ఈ నెట్వర్క్ సిస్టమ్కి బయట ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఏ చిన్న వైఫై సిగ్నల్ దగ్గర నుంచి, మొబైల్ నెట్వర్క్ దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా, ఏ స్మార్ట్ ఫోన్ కానీ, ఏ టెక్నాలజీ కానీ తన చుట్టూ లేకుండా పూర్తిగా ఈ టెక్నాలజీకి ఇప్పుడున్నటువంటి సిస్టమ్కి పూర్తిగా అవాయిడ్ చేసి దూరంగా ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు అంటూ మనకి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన చుట్టూ ఎక్కడా కూడా ట్రేస్ చేయడానికి స్కోప్ లేకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి తక్కువ మంది నమ్మకస్తుల మధ్యలో ఆయన తను ఎక్కడో దాక్కున్నాడు అంటూ అందరికీ తెలిసిన విషయం. కానీ అమెరికా దగ్గర నిజంగా క్లియర్గా స్పాట్ ఉందా, ఖమేనీ ఎక్కడున్నాడు అనేది తెలిసిందా అంటే ఖచ్చితంగా తెలియదు. తెలుసుంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అమెరికా డైరెక్ట్గా నిన్న యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. ఈ వేసే బాంబులో ఒకటి తీసుకెళ్లి ఖమేనీ మీద వేసేసేది, కేల్ కథం, ఇక్కడతో అయిపోయేది అసలు పూర్తిగా పని. కానీ అమెరికాకి ఆ స్కోప్ లేదు కాబట్టే డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చిందనేది మాత్రం అర్థమవుతుంది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే. కానీ అమెరికా స్ట్రాటజీని కూడా ఇక్కడ మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ 2 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. సో నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం, ఏదో కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం, ఇలా కాదు అని చెప్పేసి అమెరికా కొంత ఇన్వాల్వ్ అయింది. బాంబులు వేయడం కానీ, వాళ్ళ న్యూక్లియర్ స్టోర్స్ మీద ధ్వంసం చేసే ప్రయత్నం కానీ మనం చూసాం. అంటే ముఖ్యంగా ఇటు ఫోర్డ్ కానీ,
నతాజ్ కానీ ఇస్ఫహాన్ మీద దాడి చేయడం మేమేదో పెద్ద డిస్ట్రాయ్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా, ఇరాన్ నష్టపోయామని చెప్తున్నప్పటికీ కూడా ఈ న్యూక్లియర్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి ధ్వంసం అవ్వలేదు. ఇంకా యురేనియం స్టోరేజ్ అనేది ఇరాన్ దగ్గర క్లియర్గా ఉంది అని వాళ్ళు ఒక రకంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ దే ఆర్ గోయింగ్ టు రిటాలియేట్. ఒక పక్క రష్యాతో ఇప్పటికే కాంటాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక సినారియో. అంటే అమెరికా మేమేదో పెద్ద నష్టం చేసాం, ఇప్పుడు కోలుకునే పరిస్థితి లేదు ఇరాన్ అని చెప్తున్నప్పటికీ కూడా, ఇరాన్ తిరిగి అమెరికా నష్టపోతుంది అంటూ వాన్ చేస్తున్నటువంటి పరిస్థితి, రష్యాని అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం ఏదైతే మెయిన్ టాపిక్, ఖమేనీ నిజంగా అమెరికాకి తెలుసా ఖమేనీ ఉన్న ప్లేస్ అంటే ఖచ్చితంగా తెలియదు. కొన్ని సాఫ్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి, అంతవరకు అయితే నిజం. దాని మీద ఇప్పుడు అమెరికా ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక పూర్తి స్థాయిలో యుద్ధాన్ని కొనసాగించదు. ఖచ్చితంగా అమెరికా బ్యాక్లాష్ వస్తుంది వరల్డ్ వైడ్గా అన్ని దేశాల నుంచి కూడా. ఖచ్చితంగా అమెరికా మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. మరోవైపు రష్యాని అప్రోచ్ అవుతున్న తరుణంలో ఇరాన్ ఇప్పుడు ఎందుకు మరీ ఓవర్ రిస్క్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి అయితే అమెరికా లేదు. కాబట్టి ఇక పాము తల మీద టార్గెట్ చేసే పని కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఖమేనీ ఎక్కడున్నాడు అనే వెతికే పనిలో అమెరికా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఖమేనీ ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు ఖమేనీ తర్వాత ఏం జరగబోతోంది అనేది కూడా ఒకటి. అంటే చాలా